వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి వేల కిలోమీటర్ల దూరం యుద్ధం జరుగుతున్న దేశాలకి మనకి వ్యాపార సంబంధాలు, మిత్ర దేశాలు కొన్ని. కానీ అక్కడ యుద్ధం ఇంపాక్ట్ ఇక్కడ రైతుల పైన కనిపిస్తుంది. అక్కడ యుద్ధం జరుగుతున్న పరిస్థితిలో భారత్ కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కేవలం అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతుల విషయంలోనే కాదు, రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులు కూడా బగ్గుమనే పరిస్థితి ఉన్నాయి. తగ్గే రేట్లు కొన్ని అయితే పెరిగే రేట్లు ఇంకొన్ని. సో రేట్లు ఇవాళ తగ్గుతున్నాయి అని అనుకున్నా మళ్ళీ ఆలోచించే లోపే మిడిల్ క్లాస్ బడ్జెట్ క్రాస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. నిత్యం మనం ఉపయోగించే ఆహార పదార్థాలే ఎగుమతిలో ముందుంటుంటాయి. సో వాటి రేట్లు ఎట్లా ఉండబోతున్నాయి అండ్ ఏ దేశాలకి మనకు సంబంధించిన ఉత్పత్తులు అక్కడికి ఎగుమతి చేస్తాం అండ్ విదేశాల నుంచి మనం ఏం దిగుమతి చేసుకుంటాం. సో పరిశ్రమల పైన ఎట్లాంటి ఇంపాక్ట్ పడబోతుంది, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ముందు గుడ్లు. సో ఎగ్ గురించి మాట్లాడుకునే దానికి ఏముంటది అంటే నిన్న మొన్నటి వరకు లేదంటే ఒక వారం క్రితం వరకు ఎగ్ రేటు బీభత్సాన్ని సృష్టించింది. మినిమం ₹7 పైన లేని గుడ్డు ఉండని పరిస్థితి. కానీ ఇప్పుడు ఏకదమ్ రేట్లు పడిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో దీనికి ముఖ్య కారణం యుద్ధం ఇంపాక్టే. సో అమ్మయ్య గుడ్ల రేటు తగ్గింది అని మనం మిడిల్ క్లాస్ వాళ్ళు గుడ్ల గుడ్ల గుడ్లకు సంబంధించి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్న వాళ్ళు రిలాక్స్ అయిపోయిన పౌల్ట్రీ రైతుల పైన దీని ఇంపాక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్గా మన ఏపీ తెలంగాణలో ఇంపాక్ట్ కనిపించకుండా తమిళనాడులో ఈ ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఎందుకంటే విదేశాలకి ఎగుమతి చేసే గుడ్లల్లో 95% తమిళనాడులో ఉంటుంది. మిగతా 5% తమిళనాడుతో పాటు ఏపీ, తర్వాత కర్ణాటక, తెలంగాణకు సంబంధించిన పౌల్ట్రీ ఫామ్లు మిగతా రాష్ట్రాల వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు పౌల్ట్రీ రైతులు కుదేలైపోయిన పరిస్థితి. దానికి సంబంధించిన రేటు 4 నుంచి 4.5 రూపాయల అమ్మండి అని ఫార్మర్ చెప్పిన కనీసం రేటు రాక ₹3.20 రైతులు గుడ్లను అమ్ముకునే పరిస్థితి. ఎందుకు? దీనికి కారణం హర్మూజ్. సో హర్మూజ్ జలసంధి క్లోజ్ అవ్వడం అండ్ దాంతోపాటు ఎయిర్పోర్ట్స్ చాలా వరకు కూడా క్లోజ్ అయ్యాయి. సో పోర్ట్లు ఏవి కూడా ఓపెన్ లేకపోయేసరికి ఎక్కడికక్కడ గుడ్ల నిలవలతో నిండిపోయినాయి కంటైనర్స్. సో దాంతో పౌల్ట్రీ రైతులు నష్టాలు అండ్ దాంతోపాటు అవి ఆ దేశానికి ఎగుమతి కాక వెనక్కి రాక పోర్టు దగ్గరే ఆగిపోయిన పరిస్థితి. సో అదనమాట గుడ్లకు సంబంధించి. యూరియాకు సంబంధించిన కష్టాలు ఆల్రెడీ తెలంగాణ రైతులు అనుభవిస్తూనే ఉన్నారు. దానికోసం ప్రభుత్వాలు కొత్త యాప్లు. కానీ ఇప్పుడు ఆ కష్టం ఇంకాస్త పెరగబోతుంది. ఎందుకంటే మనకి యూరియా తయారీ కంపెనీలన్నీ కూడా మన దేశంలో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ముడి పదార్థాలు, న్యాచురల్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా ఖతార్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఇరాన్ ఖతార్ పైన మనం చూసిందే దాడులు చేసింది. అందులో ఆయిల్ రిఫైనరీకి సంబంధించి అండ్ ఇట్లాంటి లిక్విడ్ కంపెనీస్ అన్ని కూడా మూతపడ్డ పరిస్థితి. మేము క్లోజ్ చేస్తున్నామని ఖతార్ ప్రకటించింది. ఆ తర్వాత మరి మా దగ్గర నిలువలు ఎన్ని, వాటి పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్. సో ఖతార్ నుంచి మనకి గుజరాత్ నుంచి మనకి కాకినాడ నుంచి మనకి ఆర్ఎఫ్సిఎల్కి పైప్ లైన్ త్రూ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి అనేది అక్కడ నుంచి ఖతర్ కంప్లీట్గా క్లోజ్ చేయడంతో నిలువలు తగ్గిపోతున్నాయి భారత్. సో అందుకనే యూరియా ఉత్పత్తి కూడా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. ప్రతిరోజు 3,800 టన్నుల కొద్ది యూరియా తయారు చేస్తుంటది. సో 3,400కి దాన్ని కుదించింది. సో ప్రతిరోజు 500 టన్నులకు సంబంధించిన యూరియా అనేది కొరత ఉండబోతుంది. ఆల్రెడీ కొరతతో కొట్టుమిట్టాడుతున్న రైతులు ఇంకా యూరియా సమస్యలు వీళ్ళని వెంటాడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పటిదాకా మనం గుడ్లు రేట్లు తగ్గినాయి కదా, ఇక మిడిల్ క్లాస్ బడ్జెట్ హబ్బా అని అనుకున్న సందర్భంలో యూరియా రేట్లు పెరిగే అవకాశం ఉంది, కొరత ఉండే అవకాశం ఉంది మార్కెట్లో. సో యూరియా కొరతకి మనకేం సంబంధం అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే పండిస్తున్న కూరగాయల పైన, పంట పైన ఈ యూరియా ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఆటోమేటిక్ యూరియా ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటే దిగుబడి తగ్గుతుంది, సాగు తగ్గుతుంది, మళ్ళీ రేట్లు పెరుగుతాయి. సో అట్లా యుద్ధాల ఇంపాక్ట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా మన పైన పడే అవకాశం అయితే ఉంది. తర్వాత ఎల్పిజి గ్యాస్ గురించి చూద్దాం. నెక్స్ట్ నిత్యం మనకు ఖచ్చితంగా ఇక ఈ వస్తువు లేకపోతే ఇల్లు గడవదు అనుకునేది ఎల్పిజి. సో ఎల్పిజి గురించి మాట్లాడు. సో ఎల్పిజి సిలిండర్లు ఆల్రెడీ మనం బుక్ చేసుకున్నాం, ఇంకెందుకు వస్తలేవని ఎదురు చూసే వాళ్ళు కొంతమంది. ఎదురు చూసినా గత నెలలో మనం తీసుకున్నప్పుడు, గత వారంలో తీసుకున్నప్పుడు ఒక రేటు ఉంటే ఇప్పుడేంది ఇట్లా రేటు పెరిగినాయి అని ఇంకొంతమంది. ఎస్,
ఎల్‌పీజీకి సంబంధించిన నిల్వలు మన దగ్గర కేవలం 2 వారాల వరకు సరిపడ మాత్రమే ఉంది. అందుకనే కేంద్రం ఎల్‌పీజీ ఉత్పత్తి ఏదైతే చేస్తుంటారో లిక్విడ్ గ్యాస్ నేచురల్ నేచురల్ లిక్విడ్‌కి సంబంధించి దాంతోనే ఎల్‌పీజీ కూడా ఉత్పత్తి చేస్తుంటది. అందుకని కేవలం ఏదైతే ఇంట్లోకి ఉపయోగిస్తుంటారో వాటిపైన మాత్రమే దృష్టి పెట్టండి. ఈ నేచురల్ లిక్విడ్‌ని ఇండస్ట్రియల్ వైపు అసలు మరలించొద్దు. మరలిస్తే మళ్ళీ గృహ ఉపకరణాలకి ఇబ్బంది అవుతది అనేది అలర్ట్ జారీ చేయడంతో పాటు రేట్లు కూడా పెంచేసింది. సో, రూ. 115 దగ్గర నుంచి దాదాపు రూ. 220 వరకు రేట్లు పెరిగిన పరిస్థితి. అందుకని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగం ఇప్పుడు జాగ్రత్తగా వాడాల్సిన సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వార్ ఇంపాక్ట్ ఇప్పుడు మన వంటింట్లో కనిపించింది కదా! ఇట్లా చాలా వాటిపైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఏవో 2, 3 రేట్లు తగ్గినా మళ్ళీ ఆ రేట్లు రిపీటెడ్‌గా పెరిగే అవకాశం ఉంటది. ఏదో ఒక కారణం ఉంటది. ఇట్లా ఎల్‌పీజీకి సంబంధించి మరి నిల్వలు తగ్గిపోతున్నాయి. 2 వారాలకు మాత్రం మన దగ్గర ఉంది. మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? కేవలం కంట్రోల్ చేయడం మాత్రమేనా? రేట్లు పెంచడం మాత్రమే అనుకోకండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆస్ట్రేలియా, కెనడా తోటి ఒప్పందం, యూఏఈ తోటి ఒప్పందాలు చేసుకుంటుంది. యుద్ధం జరుగుతున్న సందర్భంలో కూడా భారత్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలని. ఆ ఒప్పందాలు కూడా సక్సీడ్ అయినాయి. కానీ అక్కడి నుంచి మళ్ళీ నేచురల్ లిక్విడ్ గ్యాస్ తీసుకురావాలి పైప్‌లైన్ వ్యవస్థ త్రూ అండ్ వాటికి కాస్త టైం పడతది కాబట్టి ఆ లోపు ఈ పెరిగిన రేట్లు మనం భరించక తప్పదు. ఇట్లా మొత్తానికైతే గ్యాస్ రేట్లు వంటగదిలో మంటలు పుట్టించే సిట్యుయేషన్ కనిపిస్తుంది. అయితే ఎక్కువ మిడిల్ ఈస్ట్ నుంచి ఇందాక నేను చెప్పినట్టు 47% లిక్విడ్ నేచురల్ గ్యాస్ పైన మనం డిపెండ్ అవుతాం. ఆ దేశాల్లో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ దేశాలపై ఇరాన్ ప్రతిఘటిస్తుంది. వాటిపైన దాడులు చేస్తుంది. అందులో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, కువైట్, ఒమాన్ అండ్ సౌదీ అరేబియా ఇవి చాలా మోర్ అండ్ ఎమిన్. వీటిపైనే దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. కేవలం ఇవేనా? మిగతా వాటి పరిస్థితి ఏంటి అని ఆలోచించే వాళ్ళకు కూడా మహారాష్ట్ర ఉల్లి. మహారాష్ట్రకు సంబంధించిన ఉల్లి వెస్టర్న్ కంట్రీస్‌కి వెళ్తూ ఉంటుంటది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌కి వెళ్ళే ఉల్లి సంబంధించి పోర్ట్‌లలో ఆగిపోయింది. పోనీ ఎయిర్‌లైన్ త్రూ పంపిద్దామన్నా ఒక్కటికి 4 రెట్లు రేట్లు పెరిగిన పరిస్థితి. అండ్ గగనతలాలు క్లోజ్ చేసిండ్రు యుద్ధ భయంతో. అట్లా మహారాష్ట్ర ఉల్లి సాగు చేస్తున్న రైతులకు కూడా ఉల్లి కన్నీళ్లు పెట్టించే పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది మంచి రికార్డులు బ్రేక్ చేసి రైతులకు లాభాలు తెచ్చిన ఉల్లి ఇప్పుడు సముద్రం త్రూ కేవలం అంటే మనకి గతంలో చూస్తే గగనతలం నుంచి వెళ్ళినప్పుడు కొన్ని రోజులే టైం పడుతుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఉల్లి ఇంపోర్ట్ చేసే పరిస్థితి రైతులకు ఉండేది. కానీ ఇప్పుడు హర్మోజ్ జలసంధి క్లోజ్ చేసిన తర్వాత ఎర్ర సముద్రం చుట్టూ తిరిగిపోవాల్సింది. అట్లా 20 రోజులు వెళ్ళే ప్రయాణం కాస్త 45 రోజులు పడుతుంది. దానివల్ల కూడా ఉల్లి కుళ్ళిపోయే అవకాశం ఉంటది. అండ్ సరైన క్వాలిటీ ఆఫ్ ఉల్లి చేర్చకపోతే రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటది. మళ్ళీ ఉల్లి వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంటదనేది అక్కడ రైతుల భయం. ఉల్లి తర్వాత అనంతపూర్ అరటిపండు గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ యుద్ధం మంటలు ఏపీని కూడా తాకాయి. ఏపీలో పండించే రైతుల అరటి ప్రత్యేకంగా అనంతపూర్ జిల్లా నుంచి దాదాపు 15% వెస్టర్న్ కంట్రీస్‌కి వెళ్తుంది. ఆ ప్రతిరోజు వెళ్ళే 15% పైన ఇప్పుడు కనీసం ఒక 1% ఆఫ్ అరటి ఏపీ దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి యుద్ధ భయాలతో. అక్కడ యుద్ధం చేసే వాళ్ళకి ఆహారంతో అవసరం లేదా అంటే అవసరం ఉంది. అయినా యుద్ధ భయానికి, క్షిపణులకి, డ్రోన్ల దాళ్ల భయానికి ఎయిర్‌పోర్ట్‌లు క్లోజ్ చేశారు. జలసంధులు క్లోజ్ చేసే పరిస్థితి. అండ్ హర్మోస్ ఇరాన్ ఆధీనంలో ఉంటది కాబట్టి హర్మోస్ జలసంధిని కూడా ఇరాన్ క్లోజ్ చేసింది. దాని ఇంపాక్ట్ ఏపీకి సంబంధించిన అరటి పండు పైన కూడా కనిపిస్తుంది. అక్కడుండే అరటి రైతులకు సంబంధించి కష్టాలను తీసుకొచ్చింది. అయితే లోకల్ మార్కెట్‌లో అరటి చాలా తక్కువ రేటు పలుకుతుంది. అండ్ అక్కడ దాదాపు 200 కోట్ల రూపాయల నష్టాన్ని రైతులు చూసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతిరోజు 2 లక్షల టన్నుల కొద్దీ అరటి విదేశాలకు ఎగుమతి. ఇట్లా ప్రత్యక్షంగా, పరోక్షంగా, నేరుగా రైతు పైన ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. రేట్లు తగ్గే విషయంలో బియ్యం కూడా ముందుండే పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి రేట్లు మన దగ్గర తగ్గినా కానీ యూరియా కొరత కనుక కంటిన్యూ అయితే మళ్ళీ పెరిగిన ప్రతి రేటుకి 10 మిడిల్ క్లాస్ వాళ్ళు భరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేదంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అండ్ ఇరాన్ తర్వాత నెక్స్ట్ క్యూబా పైనే మా దాడి అని చెప్పడం కావచ్చు, అండ్ ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీస్ తెచ్చిన ఇన్ఫర్మేషన్‌తో ఇరాన్ని పూర్తిగా నాశనం చేసే కార్యక్రమం కావచ్చు. ఇట్లా ప్రతిరోజు యుద్ధం తీవ్రతరం అవుతూనే ఉంది. వాటి ఇంపాక్ట్ నిత్యావసర వస్తువులపైన
కనిపిస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మిడిల్ క్లాస్ బడ్జెట్‌కి చిల్లుబడే పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా భారత్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఏ దేశానికి తమ సపోర్ట్ చేయకపోయినా, ఏకంగా శాంతి మంత్రం పాటించండి అండ్ శాంతితోటే యుద్ధాలు సద్దుమణిగే అవకాశం ఉంటే అని ప్రధాని చెప్తున్నా, కానీ ఇంపాక్ట్ మాత్రం ఇండియా పైన కనిపిస్తుంది. అండ్ నేరుగా రైతుల పైన, మిడ్ క్లాస్ జేబుల పైన కనిపిస్తుంది.